హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవైన్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం సెప్టెంబర్ 5కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దామండి. సో మనం క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్స్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి మనకి, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ సెమీకాన్ ఇండియా 2025 లాంచ్డ్ బై పిఎం మోడీ? ఓకే, సెమీకాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్ లాంచ్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటున్నాడు. ఆప్షన్ ఏ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ చిప్స్, ఆప్షన్ బి ట్రస్ట్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్, ఆప్షన్ సి డిజిటల్ ఇండియా చిప్ రెవల్యూషన్, ఆప్షన్ డి సస్టైనబుల్ టెక్ గ్రోత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్రస్ట్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటో చూద్దాము. ఆఫ్టర్ ది రిమూవల్ ఆఫ్ 12% and 28% GST rates in India, వాట్ ఆర్ ద కరెంట్ 2-tier GST స్లాబ్స్? సో మనకి జిఎస్టీ ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ 56వ జిఎస్టీ కౌన్సిల్ కొన్ని మేజర్ డిసిషన్స్ తీసుకుంది కదా. దాంట్లో 12% and 28% స్లాబ్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2 స్లాబ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఆ 2 స్లాబ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 5% and 12%, ఆప్షన్ బి 12% and 28%, ఆప్షన్ సి 5% and 18%, ఆప్షన్ డి 18% and 28%. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా యూపీఐ ట్రాన్సాక్షన్కి సంబంధించి లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, దాని గురించి చూద్దాం. తర్వాత బ్యాడ్ బ్యాంక్ న్యూస్లో ఉండడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతికి సంబంధించి వారి గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. ఓకే, అదేవిధంగా వస్త్ర టెక్స్టైల్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. గ్లోబల్ మెంటల్ హెల్త్ క్రైసిస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు, అదేవిధంగా మెంటల్ హెల్త్ క్రైసిస్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. నెక్స్ట్ రేర్ యాంటీ డోపింగ్ రిఫరెన్స్ మెటీరియల్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి సోలార్ ఆర్బిటార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూద్దాము. తర్వాత నివేశక్ దీదీ ఇనిషియేటివ్ న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, లెట్స్ సీ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇంక్రీజ్. సో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్కి సంబంధించి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూడడం జరుగుతుంది. సో అథారిటీ ఏంది, యూపీఐ పేమెంట్స్కి సంబంధించినటువంటి అథారిటీ ఏది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో లిమిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ను లిమిట్ చేయాలి అన్నా ఇంక్రీజ్ చేయాలి అన్నా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 24 hours. మనకి బేసిక్గా రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు కొన్నిటి వరకు 5 lakhs వరకు ఉన్నది. ఓకే, సో రెగ్యులర్గా బ్యాంక్ టు బ్యాంక్ అంటే పర్సన్ టు పర్సన్ ఏదైతే ఉందో అది 1 lakh వరకు మాత్రమే ఉంది. అది అలానే ఉంచారు. కాకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నిటికి సంబంధించి అప్డేషన్ చేయడం జరిగింది. సో 24 hours వరకు లిమిట్ వచ్చేసి ఇప్పుడు ఎంతవరకు చేయడం జరిగింది, 10 lakhs చేయడం జరిగింది ఆయా కేటగిరీస్కి. సో అదేంటో చూద్దాము. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంటే 15th September 2025 నుంచి అమల్లోకి రానుంది. 15th September 2025 నుంచి అమల్లోకి రానుంది. సో దీనికి సంబంధించి మేజర్గా ఏ కేటగిరీ, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత, అదేవిధంగా న్యూ ట్రాన్సాక్షన్ పర్ లిమిట్ ఎంత, అదేవిధంగా 24 hours ఎంతవరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓల్డ్ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 2 lakhs వరకే ఉండే. అంటే ఒకసారి ట్రాన్సాక్షన్ 2 lakhs వరకు చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్లో. అయితే అది ఇప్పుడు పర్ ట్రాన్సాక్షన్ 5 lakhs చేయడం జరిగింది. అదేవిధంగా క్యుములేటివ్ లిమిట్ వచ్చేసి 24 hours 5 lakhs వరకే. అంటే ఒకసారి 5 lakhs, ఒకసారి 5 lakhs, అట్లా 10 lakhs కూడా పంపించవచ్చు అన్నమాట, సెండ్ చేయవచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రూపకంగా అంటే 2 lakhs అలా 5 times చేసిన 10 lakhs వరకు 24 hours. సో మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ ఒకసారి పంపించేందుకు మాత్రం 5 lakhs. ఓకే, ఈ విధంగా ఇన్సూరెన్స్ పేమెంట్స్ వచ్చేసి మనకి 2 lakhs వరకు ఉండేది, దాన్ని ఇప్పుడు 5 lakhs పర్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. 24 hours వరకు 10 lakhs చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో దానికి ఇప్పుడు ప్రస్తుతానికి 1 lakh ఉంది, దాన్ని ఇప్పుడు 5 lakhs చేయడం జరిగింది. అదేవిధంగా 10 lakhs వరకు 24 hours పెంచడం జరిగింది. పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 5 lakhs,
24 అవర్స్ లిమిట్ వచ్చేసి 10 lakhs. ఓకే, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ వచ్చేసి 2 lakhs ఉంది, అది ఇప్పుడు 5 lakhs చేయడం జరిగింది. సో 24 అవర్స్కి 6 lakhs చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. అదేవిధంగా లోన్ అండ్ ఈఎంఐ పేమెంట్స్కి వచ్చేసి 2 lakhs వరకు ఉండేది, అది కాస్త ఇప్పుడు 5 lakhs పర్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, 10 lakhs పర్ ది 24 అవర్స్. అదేవిధంగా ట్రావెల్ బుకింగ్స్ వచ్చేసి 1 lakh వరకు ఉండేది, దాన్ని ఇప్పుడు 5 lakhs చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 24 అవర్స్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 10 lakhs వరకు చేయడం జరిగింది. జ్యువెలరీ పర్చేసెస్ ఏవైతే ఉన్నాయో 1 lakh చేయడం జరిగింది ఉంది, సో దాన్ని ఇప్పుడు 2 lakhs చేశారు. సో 24 అవర్స్లో 6 lakhs వరకు జ్యువెలరీ పేమెంట్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్ఎక్స్ రీటైల్ వర్సెస్ వయా బీబీపీఎస్ కనుక చూసుకున్నట్లయితే 2 lakhs ఉండేది, ఇప్పుడు అది 5 lakhs చేయడం జరిగింది. సో 24 అవర్స్ కూడా వచ్చేసి 5 lakhs ఉండడం జరిగింది. టర్మ్ డిపాజిట్ వయా డిజిటల్ అకౌంట్స్ వచ్చేసి 2 lakhs ఉంది, సో దాన్ని ఇప్పుడు 5 lakhs చేయడం జరిగింది. సో అదేవిధంగా 5 lakhs ఫర్ 24 అవర్స్ టర్మ్స్ డిపాజిట్స్. అదేవిధంగా డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 1 lakh ఉంది, సో దాన్ని 2 lakhs చేయడం జరిగింది. ఓవరాల్గా కూడా చూసుకున్నట్లయితే 24 అవర్ క్యూములేటివ్ లిమిట్ వచ్చేసి 2 lakhs చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద రెగ్యులర్గా ఉన్నటువంటి వాటికి ఇప్పుడు పెంచినటువంటి వాటికి బేసిక్గా డిఫరెన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా క్రెడిట్ కార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు బ్యాడ్ బ్యాంక్ న్యూస్లో ఉండడం జరిగింది. సో 2021 బడ్జెట్ టైంలో బ్యాడ్ బ్యాంక్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి బ్యాడ్ బ్యాంక్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే బేసిక్గా బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లోన్స్ తీసుకున్నటువంటి పర్సన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే కంపెనీస్ తిరిగి లోన్స్ పే చేయవో వాటిని ఏమని పిలుస్తారు, మనకి టెక్నికల్ టర్మ్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బేసిక్గా రోజుకి పెరగడం జరుగుతుంది. సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ట్యాకిల్ చేయాలంటే బ్యాంకింగ్స్కి సంబంధించి వాటి యొక్క రెగ్యులర్ ఆపరేషన్స్ని, కోర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్కబెట్టి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని బేసిక్గా రీకలెక్షన్ చేయడం కోసమే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అదేవిధంగా కోర్ బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవరీ చేయలేకపోతున్నారు కూడా, టైమింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికి కూడా. సో దీనికంటూ ఒక సొల్యూషన్ ఉండాలి అని చెప్పేసి 2021 బడ్జెట్ స్పీచ్లో ఏమని చెప్పడం జరిగిందంటే బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయనున్నాము. సో ఈ బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉందో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని తీసుకొని ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి ప్రాఫిటబుల్ ఓరియంటెడ్లో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని పర్ఫార్మెన్స్ చేసేలాగా చేయడమే ఈ బ్యాడ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని ద్వారా బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కోర్ ఆపరేషన్స్, ఎస్పెషల్లీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వాటికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రూపకంగా ఉన్నటువంటి బర్డన్ ఏదైతే ఉందో అది తగ్గి వాటిని ప్రాఫిటబుల్ అసెట్స్గా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో బ్యాడ్ బ్యాంక్కి సంబంధించి చూద్దాము. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి యూనియన్ బడ్జెట్ 2021లో డ్యూయల్ స్ట్రక్చర్ ఓరియంటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో టేక్స్ ఓవర్ స్ట్రెస్డ్ అసెట్స్. ఓకే, ఇప్పటివరకు 2 lakh crore వరకు ఉన్నటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని తీసుకొని ట్యాకిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియా డెప్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో మేనేజెస్ అండ్ రిజాల్వ్స్ ది స్ట్రెస్డ్ అసెట్స్. ఓకే, స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడము అదేవిధంగా ప్రాఫిటబుల్గా చేయడమే ఈ రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఏదైతే క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ ఉండడము అదేవిధంగా అన్లాక్స్ క్యాపిటల్, రివైవ్స్ ది క్రెడిట్ ఫ్లో. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ బ్యాంక్. సింపుల్గా బ్యాంక్స్ పైన ఏదైతే స్ట్రెస్ ఉందో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్గా, సో ఆ స్ట్రెస్ని వీటికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బ్యాంక్స్ వచ్చేసి కోర్ పర్ఫార్మెన్స్ ఏవైతే బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి ఏంటి ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ట్యాకిల్స్ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లము అదేవిధంగా ఎకనామీ రికవరీకి కూడా బేసిక్గా మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాడ్ బ్యాంక్. న్యూస్లో ఉండడం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి రివిజన్ ఓరియంటల్లో ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క కాంట్రిబ్యూషన్ మనకి సెప్టెంబర్ 5న
సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డేని, ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో వీరి యొక్క బేసిక్గా కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా వీరి యొక్క వర్క్స్ అంటే రచయితలు కూడా తెలుసుకుందాము. ఓకే, సో ప్రధానంగా వచ్చేసి వీరు సెప్టెంబర్ 5, 1888 1888లో తమిళనాడులో జన్మించడం జరిగింది. సో వీరు బేసిక్గా ఆక్స్ఫర్డ్, అదేవిధంగా మద్రాస్ రెసిడెన్సీ, మైసూరు, కలకత్తాలో కూడా టీచర్గా వర్క్ చేయడం జరిగింది. ఓకే, ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, అదేవిధంగా ద ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి బుక్స్ కూడా రాయడం జరిగింది. దీస్ ఆర్ ద బుక్స్ విచ్ ఆర్ రిటన్ బై ది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకే, ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, అదేవిధంగా ద ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్. ఓకే, సో వీరు బేసిక్గా వెస్టర్న్ అండ్ ఇండియన్ అండ్ వెస్టర్న్ థాట్ని బేసిక్గా ఏంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి బేసిక్గా వీరు పూనుకున్నారు. సో అదేవిధంగా యునెస్కో డెలిగేట్స్ లాగా, అదేవిధంగా అంబాసిడర్ టు ది యుఎస్ఎస్ఆర్కి వర్క్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీరు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా 1952 నుంచి 1967 వరకు 2 టర్మ్స్ వీరు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా వర్క్ చేయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా వీరికి భారతరత్న వచ్చేసి 1954లో ఇవ్వడం జరిగింది. టెంప్లేషన్ ప్రైజ్ వచ్చేసి 1975లో ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ మెరిట్ యూకే, అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ఎటిస్ ఈగల్ మెక్సికో అనే అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఓకే, నోబెల్ ప్రైజ్కి 27 టైమ్స్ నామినేట్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికి తెలియని పాయింట్ ఏంటంటే నోబెల్ ప్రైజ్కి 27 సార్లు నామినేట్ అవ్వడం జరిగింది వీరు. ఓకే, సో ఫిలాసఫర్ స్టేట్స్మ్యాన్, ఓకే, గ్లోబల్ అడ్వకేట్ ఆఫ్ పీస్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, సో వీరి యొక్క ఫేమస్ కోట్ ఒకటి ఉందండి, టీచర్ షుడ్ బి ద బెస్ట్ మైండ్స్ ఇన్ ది కంట్రీ. టీచర్ షుడ్ బి ద బెస్ట్ మైండ్స్ ఇన్ ది కంట్రీ. సో అందుకని చెప్పేసి వీరు ఉపాధ్యాయ వృత్తిగా ఎన్నో ఎనలేని సేవలు చేశారు కాబట్టి వీరి జన్మదినాన్ని పురస్కరించుకొని వరల్డ్ టీచర్స్ డేని కూడా వారి యొక్క జన్మదినం రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారికి హ్యాపీ టీచర్స్ డే. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బృందవాణి వస్త్ర టెక్స్టైల్. సో బేసిక్గా ఈ బృందవాణి టెక్స్టైల్ ఏదైతే ఉందో బేసిక్గా ఇది ఒక చీర టైప్ దండి. సో ఈ టెక్స్టైల్ క్లాత్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు బ్రిటన్ మ్యూజియంలో ఉంది. సో దాన్ని ఇప్పుడు అస్సాంకి తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, అందుకని ఇంపార్టెన్స్. సో దీనికి సంబంధించి చూద్దాము. ఓకే, సో బేసిక్గా ఓవెన్ అండర్ అంటే దీన్ని ఎలా నేర్చారు అంటే శ్రీమంత శంకరదేవ గైడెన్స్లో 16th సెంచరీకి సంబంధించిందనమాట. ఈ ఏదైతే ఉందో క్లాత్, ఈ బృందవాణి వస్త్ర టెక్స్టైల్ ఏదైతే ఉందో ఈ క్లాత్ వచ్చేసి మనకి 16th సెంచరీకి సంబంధించింది. సో శ్రీమంత శంకరదేవ గైడెన్స్లో మనకి ఎవరైతే శంకరదేవుడు ఉన్నారో సో వారి గైడెన్స్లో దాన్ని నేయడం జరిగింది. సో కృష్ణాస్ లైఫ్, అదేవిధంగా కాళియదమ్న ప్లే అనేటి ఆ వస్త్రం మీద బేసిక్గా నేయడం జరిగిందనమాట. సో ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ అస్సామీస్ కల్చరల్ అండ్ రిలీజియస్ హెరిటేజ్కి సంబంధించింది. సో 12 సిల్క్ స్ట్రిప్స్ 9 మీటర్ లాంగ్ అనేది ఉండడం జరుగుతుంది. ల్యాంప్స్ వీవింగ్ టెక్నిక్, ఓకే, నీడ్స్ 2 వీవర్స్. ఓకే, ల్యాంప్స్, ఓకే, లంపాస్ వీవింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో లంపాస్ వీవింగ్ టెక్నిక్ ద్వారా దీన్ని నేయడం జరిగిందనమాట. సో దీంట్లో కృష్ణ విష్ణు అవతారాలు, డివోషనల్ వర్సెస్ సంబంధించిన మొత్తం పెయింటింగ్స్ అనేవి దీంట్లో అల్లడం జరిగింది. సో చైనీస్ బార్కోడ్ అండ్ డ్రాగన్ మోటివ్స్ ఆల్సో యాడెడ్. సో బేసిక్గా ఇది టిబెట్కి 17th and 18th సెంచరీలో ఈ వస్త్రం ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఎక్స్ప్లోరర్స్ బేసిక్గా ఎవరైతే ఈ యాంటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసే వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇండియన్ మ్యూజియంకి వెళ్ళింది, తర్వాత బ్రిటిష్ మ్యూజియంలో ఉండడం జరిగింది. 20 ఫ్రాగ్మెంట్స్ సర్వైవ్. ఓకే, స్టిచ్డ్ క్లాత్ ప్రిజర్వ్డ్, ఏదైతే బేసిక్గా ముక్కలుగా ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని బేసిక్గా కలిపి కుట్టి ఇప్పుడు పొందుపరిచారు, భద్రపరచడం జరిగింది. అది బ్రిటిష్ మ్యూజియంలో ఉండడం జరిగింది. సో అస్సాం గవర్నమెంట్ బేసిక్గా రికమెండేషన్స్ని బేస్ చేసుకొని అది మ్యూజియం ప్రజెంటేషన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు 18 months లోన్ ఫ్రమ్ బ్రిటిష్ మ్యూజియం. సో ఎగ్జిబిషన్ అనేది అస్సాంలో 2027లో నిర్వహించేటువంటి ఈ ఎగ్జిబిషన్లో దీన్ని ఉంచనున్నారు. ఓకే, బేసిక్గా 18 months బ్రిటిష్ మ్యూజియం నుంచి
లోన్ కింద తీసుకురావడం జరిగింది. ఆ వస్త్రాన్ని తిరిగి అస్సాంకి తీసుకొస్తున్నారు. కాకపోతే కేవలం ఇండియాలో 18 మంత్స్ మాత్రం ఉంటుంది. సో విజిటర్స్ని కోసం అని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్టైల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ఆన్ గ్లోబల్ మెంటల్ హెల్త్ క్రైసిస్. సో ప్రపంచవ్యాప్తంగా మెంటల్ హెల్త్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సూసైడ్స్ ఎంతవరకు జరుగుతున్నాయి, అదేవిధంగా సూసైడ్ అటెంప్ట్స్లో ఎంతమంది బేసిక్గా సక్సీడ్ అవుతున్నారు అనే దాని మీద రిపోర్టు, ఎక్కువగా ఎవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అవుతున్నారు, దానికి పలు కారణాలు ఏంటి అని చెప్పేసి గ్లోబల్ మెంటల్ హెల్త్ క్రైసిస్ అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించింది ఏంటి అంటే ప్రధానంగా సూసైడ్ అటెంప్ట్స్ వచ్చేసి 7,27,000 సూసైడల్ డెత్స్ అవ్వడం జరిగింది. 2021లో 7,27,000 సూసైడల్ డెత్స్ అవ్వడం జరిగింది. 1 డెత్ పర్ 20 అటెంప్ట్స్. బేసిక్గా ఎవ్రీ 20 అటెంప్ట్స్కి ఒక డెత్ అనేది అవ్వడం జరుగుతుంది. సో లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అమాంగ్ యూత్, ఎస్పెషల్గా యూత్. ఓకే, డిజార్డర్స్ వచ్చేసి 1 బిలియన్ ప్లస్ పైగా ఈ మెంటల్ హెల్త్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, 100 కోట్లకు పైగా. ఓకే, 2/3 కేసెస్ ఆర్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఓకే, సో ఈ 2/3 అంటే దాదాపుగా 66% ఆఫ్ ది కేసెస్ వచ్చేసి మనకేంటి దీంట్లో 1 బిలియన్లో అంటే 66 కోట్లకు పైగా ఉన్నటువంటి కేసెస్ దేనికి సంబంధించిందంటే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి సంబంధించితే ప్రివలెన్స్ అప్ టు 13.6%. ఓకే, 2011 నుంచి 2021 మధ్యలో పెరిగాయి అన్నట్టు. సో యాంగ్జైటీ బిగిన్స్ ఎర్లీ 10 years. ఓకే, డిప్రెషన్ పీక్స్ ఇన్ 50 to 69 years మధ్యలో. సో మేల్స్ వచ్చేసి ADHD, అదేవిధంగా ఆటిజం, ఇంటలెక్చువల్ డిజబిలిటీ ద్వారా బాధపడుతూ ఉన్నారు. ఫీమేల్స్ వచ్చేసి యాంగ్జైటీ, డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్ వల్ల బేసిక్గా సూసైడల్ డెత్స్ అనేది పెరుగుతున్నాయి, మెంటల్ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఛాలెంజెస్ ఏంటి? ఇన్అడిక్వేట్ ఫండింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఎస్పెషల్గా సైకాలజిస్ట్. ఓకే, స్టిగ్మా, పూర్ కండిషన్స్ ఇన్ సైకియాట్రిక్ హాస్పిటల్స్, లిమిటెడ్ యాక్సెస్ ఇన్ రూరల్ ఏరియాస్, డిస్టర్బ్టెడ్ కంటిన్యూటీ ఆఫ్ కేర్. ఇవన్నీ కూడా బేసిక్గా మెంటల్ హెల్త్కి ఇబ్బందిగా ఉన్నాయి. సో వీటిని ట్యాకిల్ చేయాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ఈ స్టాట్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియా సింథసైజెస్ రేర్ యాంటీ డోపింగ్ రిఫరెన్స్ మెటీరియల్ ఫర్ గ్లోబల్ యూజ్. ఓకే, గ్లోబల్ యూజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీ డోపింగ్ టెస్ట్కి సంబంధించి ఒక కెమికల్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఓకే, ఏ రేర్ యాంటీ డోపింగ్ రిఫరల్ మెటీరియల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో రిఫరెన్స్ మెటీరియల్ ఏంటి? అల్ట్రా ప్యూరిఫైడ్ కెమికల్స్ యూజ్డ్ ఇన్ యాంటీ డోపింగ్ ల్యాబ్స్. సో బేసిక్గా డోపింగ్ సంబంధించి ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు డోపింగ్కి పడుతున్నారా లేదా అని టెస్ట్ చేసేటి యాంటీ డోపింగ్ టెస్ట్లు అనమాట. సో దాంట్లో ఒక రిఫరెన్స్ మెటీరియల్ని, రేర్ రిఫరెన్స్ మెటీరియల్ని ఇండియా డెవలప్ చేయడం జరిగింది ఫర్ అక్యురేట్ డిటెక్షన్. ఓకే, ఓన్లీ 4 to 5 గ్లోబల్ ప్రొడ్యూసర్, కాస్ట్లీ అండ్ స్కేర్స్. సో ఇప్పుడు ఇండియా ఈ ఎలైట్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో లాంచ్డ్ 4th September 2025 యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారు. ఓకే, సో నైపర్ గౌహాతి, అదేవిధంగా NDTL న్యూఢిల్లీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్కి సంబంధించినటువంటి ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా ఈ యాంటీ డోపింగ్ మెటీరియల్ని డెవలప్ చేయడం జరిగింది. సో బేసిక్గా మరి ఇది ఏ టైప్ ఆఫ్ డోపింగ్ని డిటెక్ట్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో మిథనా డియోనిన్, ఓకే, మిథనా డయోనిన్ ఏదైతే ఉందో ఆ టైప్ ఆఫ్ కెమికల్ని డిటెక్ట్ చేయడంలో ఇది బేసిక్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో రేర్ యాంటీ డోపింగ్ కిట్ అనమాట. సో సపోర్ట్స్ 30+ వాడా అక్రిడియేటెడ్ గ్లోబల్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, రెడ్యూసెస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్, స్ట్రెంథన్ ఇండియాస్ రోల్ ఇన్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యాంటీ డోపింగ్ సైన్స్, ఎంపవర్స్ ఫెయిర్ ప్లే అండ్ స్పోర్ట్స్ ఇంటిగ్రిటీ కోసం అని చెప్పేసి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వరల్డ్ క్లాస్లో వరల్డ్ యాంటీ డోపింగ్లో ఇప్పుడు ఇండియా బేసిక్గా ఒక ముందడుగు వేయడం జరిగింది. సో ఆ రేర్ యాంటీ డోపింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఇంపోర్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా ట్యాకిల్ చేయొచ్చు. అదేవిధంగా ఫెయిర్ స్పోర్ట్స్ పర్సన్ ఏదైతే స్పోర్ట్స్మ్యాన్షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సోలార్ ఆర్బిటర్ ఏదైతే ఉందో
ఆరిజిన్స్ ఆఫ్ ది ఎనర్జెటిక్ సోలార్ పార్టికల్. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అదేవిధంగా నాసా ఇరువురు కూడా ఒక సోలార్ ఆర్బిటర్ని బేసిక్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఆ సోలార్ ఆర్బిటర్ బేసిక్గా సూర్యునికి అత్యంత దగ్గరగా వెళ్ళినటువంటి సోలార్ ఆర్బిటర్గా కూడా పేరు పొందిందన్నమాట. సో సోలార్ మాస్ ఎజెక్షన్స్ కానీ సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేయడంలో అది సక్సీడ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆరిజిన్స్ ఆఫ్ ది సోలార్ ఎనర్జెటిక్ సోలార్ పార్టికల్స్ని ఏ విధంగా ఆరిజిన్ అవుతాయని చెప్పేసి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా కలిపి 2020లో ఈ సోలార్ ఆర్బిటర్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు ఇమేజ్ సోలార్ పోల్స్. సో సన్స్ పోల్స్ ఏవైతే ఉంటాయో నార్త్ పోల్ సౌత్ పోల్ అవి రెండింటినీ కూడా ఇమేజ్ తీసినటువంటి మొట్టమొదటి మిషన్ అనమాట ఇది. సో ఆర్బిట్స్ క్లోజర్ టు సన్ దెన్ ఎనీ ప్రీవియస్ మిషన్. ఓకే, 10 ఇన్స్ట్రుమెంట్స్ సోలార్ విండ్ మెజర్మెంటు అదేవిధంగా రిమోట్ సోలార్ ఇమేజింగ్ని బేస్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి 10 ఇన్స్ట్రుమెంట్స్ని ఇందులో ఉంచడం జరిగింది. ఓకే, డిటెక్టెడ్ 300 అండ్ బర్స్ట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్. సో 2020 నుంచి 2020 నుంచి 2022 మధ్యలో 300కు పైగా సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సోలార్ ఫ్లేయర్స్ వచ్చేసి సడన్ సర్ఫేస్ ఎక్స్ప్లోజన్స్ అంటారు. అదేవిధంగా కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మనందరికీ తెలుసు, ప్లాస్మా అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎరప్షన్ వల్ల సో కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేవి బయటపడతాయి. ఓకే, బ్రేక్ త్రూ ఫైండింగ్స్ వచ్చేసి ఫస్ట్ క్లియర్ లింక్ బిట్వీన్ ది సోలార్ ఈవెంట్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ స్పేస్. అదేవిధంగా అబ్జర్వ్డ్ టైమ్ ల్యాగ్ డ్యూ టు పార్టికల్ ఎస్కేప్ అండ్ టర్బులెన్స్ స్కాటరింగ్. సో బేసిక్గా సోలార్ ఫ్లేయర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్గా సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా రావడం జరుగుతుంది అని చెప్పేసి స్టడీ కోసం అని చెప్పేసి ఈ సోలార్ ఆర్బిటర్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సన్కి దగ్గరగా అంటే ఈ సోలార్ ఆర్బిటర్ ఏదైతే ఉందో అది ప్రయత్నించక ముందు ఇప్పటివరకు ఏ మిషన్ కూడా అంత దగ్గరికి వెళ్ళలేదు. అదేవిధంగా సన్కు సంబంధించిన నార్త్ పోల్ సౌత్ పోల్ని ఫస్ట్ టైం ఫోటో తీసినటువంటి సోలార్ ఆర్బిటర్ ఇదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఇండియా 2025 రిపోర్ట్. సో క్యాన్సర్కి సంబంధించి ఇండియాలో 2025 కల్లా 29.8 మిలియన్ పాపులేషన్ బేసిక్గా క్యాన్సర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో దీంట్లో కీ ఫైండింగ్స్ ఏంది అనేది చూద్దాము. లైఫ్ టైమ్ క్యాన్సర్ రిస్క్ వచ్చేసి 11% ఉండడం జరిగింది 2024లో. ఓకే, 43 రిజిస్టరీస్ అండ్ 23 స్టేట్స్లో ఏకంగా ఈ డాటా అనేది తీసుకురావడం జరిగింది. సో న్యూ కేసెస్ వచ్చేసి 15.6 lakhs రావడం జరిగింది 2024లోనే. కేవలం 15.6 lakhs అనేది న్యూ కేసెస్ రావడం జరిగింది. 8.74 lakhs డెత్స్ అనేది రావడం జరిగింది బికాస్ ఆఫ్ క్యాన్సర్. కవరేజ్ వచ్చేసి 10 to 18% ఆఫ్ ది పాపులేషన్ని క్యాన్సర్ ఏదైతే ఉందో అది కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, జెండర్ డిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఉమెన్ వచ్చేసి 51.1% ఉంది కేసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 45% డెత్స్ వీరే క్యారీ చేస్తున్నారు. ఓకే, దీంట్లో 51.1 కేసెస్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ రిలేటెడ్ కేసెస్లో ఉమెన్కే 51.1% రావడం జరుగుతుంది. దాంట్లో వచ్చినటువంటి 100 కేసెస్లలో ఎగ్జాంపుల్గా 45 కేసెస్ కేవలం బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించినవి ఉండడం గమనార్హం. ఎర్లీ డిటెక్షన్ పాసిబుల్. ఓకే, మెన్ వచ్చేసి మోర్ లీతల్ క్యాన్సర్స్ అయినటువంటి లంగ్ అదేవిధంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బాధపడుతున్నారంట. హార్డర్ టు డయాగ్నోస్ ఎర్లీ. ఓకే, షిఫ్ట్స్ ఇన్ క్యాన్సర్ టైప్స్. ఓరల్ క్యాన్సర్ నౌ మోస్ట్ కామన్ ఇన్ మెన్. ఓకే, సర్పాసింగ్ లంగ్. ఓకే, ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మెన్లో రావడం జరుగుతుంది. లింక్ టు ది టొబాకో లాటెన్సీ ఆల్కహాల్ యూస్ కంబైన్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా మనకి క్యాన్సర్ రిలేటెడ్ కేసెస్ ఎక్కువగా ఉండడం జరిగింది. హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఇన్ ఓరల్ సర్వైకల్ అదేవిధంగా లంగ్ క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? టొబాకో, డైటరీ హ్యాబిట్స్, హార్ట్ బీవరేజెస్, ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఎక్కువగా క్యాన్సర్ కేసెస్ రావడం జరుగుతుంది. ఓకే, స్టేట్ వైజ్ రిస్క్ వచ్చేసి మిజోరాం హైయెస్ట్ లైఫ్ టైం రిస్క్ వచ్చేసి 21.1% మెన్ అదేవిధంగా 18.19% వచ్చేసి ఉమెన్ ఉండడం జరిగింది. మిజోరాంలో హైయెస్ట్ రిస్క్ ఉండడం జరిగింది. పాలసీ అండ్ హెల్త్ కేర్ ఇంప్లికేషన్స్ ఏంటి? స్ట్రెంథెన్ స్క్రీనింగ్ అండర్ ఆయుష్మాన్ భారత్, ఇంప్రూవ్ టెరిషరీ కేర్ అండ్ టార్గెటెడ్ క్యాంప్స్, ఫోకస్ ఆన్ ప్రివెన్షన్
అదేవిధంగా హ్యూమన్ పాపిలోమా వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో వైరస్కి సంబంధించినటువంటి అవన్నీ కల్పించాలి అని చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఇన్సైట్ ఏంటి అంటే 30-50% ఆఫ్ క్యాన్సర్ ప్రివెంటబుల్ వయా రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ద్వారా ఏవైతే క్యాన్సర్స్ వస్తున్నాయో వాటిని 30-50% వరకు ఎర్లీగానే క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీ ఇన్సైట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ క్యాన్సర్ థ్రెట్కి సంబంధించినటువంటి రిపోర్ట్కి సంబంధించిన హైలైట్స్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నివేశక్ దీదీ ఇనిషియేటివ్. సో బేసిక్గా ఉమెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మనకి నివేశక్ దీదీ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఫేజ్ 2లో భాగంగా ఓకే, ఫేజ్ 2 లాంచ్డ్ బై ది IEPFA. IEPFA అంటే ఏంటి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఏంటి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నివేశక్ దీదీ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వచ్చేసి నాలెడ్జ్ గ్యాప్స్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ, ఎస్పెషల్గా ఉమెన్ ఎవరైతే ఉంటారో ఉమెన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? IEPFA ఎట్ హైదరాబాద్. ఓకే, డీపెన్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ ఎంపవర్ రూరల్ కమ్యూనిటీస్ ఎస్పెషల్లీ ఉమెన్. ఓకే, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బేసిక్గా ఫైనాన్షియల్ లిటరసీలో బాగా ఇంప్రూవైజ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఇన్వెస్టర్ రిలేటెడ్ అవేర్నెస్లో ఎస్పెషల్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ ఎలా విధంగా చేయాలి ఏంటి అనేది. సో అప్రోచ్ ఏంటి? ఉమెన్ ఫర్ ఉమెన్ అంటే రూరల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో రూరల్ ఉమెన్ మోర్ కంఫర్టబుల్ విత్ ది ఫీమేల్ ట్రైనర్స్. సో దీన్ని ఎవరు నోడల్ మినిస్టర్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో లాంచింగ్ వచ్చేసి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్స్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మేకింగ్, ఎంపవర్స్ రూరల్ హౌస్ హోల్డ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నివేశక్ దీదీ. ఎవరు లాంచ్ చేశారు ఏంటి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇన్సెంటివ్ స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ మిషన్. ఓకే, క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ మినరల్స్ని రీసైక్లింగ్ చేయడం కోసం అని చెప్పేసి సెంట్రల్ క్యాబినెట్ 1500 crores ఇన్సెంటివ్ బేస్డ్గా బేసిక్గా ఈ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ 1500 crore ఫర్ ది క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ కెపాసిటీ. ఓకే, అండర్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్ ఏంటి? క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? లిథియం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో బేసిక్గా అవన్నీ మనకి క్రిటికల్ మినరల్స్ అనమాట. సో అవి బేసిక్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం కంటే రీసైకిల్ చేయడమే ఎక్కువ బేసిక్గా బెస్ట్ సూటబుల్ అనమాట. ఎందుకు? క్రిటికల్ మినరల్స్ అనేవి ఇండియాలో చాలా తక్కువ, ఎస్పెషల్గా మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంపోర్ట్ చేసినటువంటి ఏవైతే మినరల్స్ ఉంటాయో అవి బేసిక్గా లిథియం అయాన్ బ్యాటరీస్ ఇలాంటి వాటిలలో వాడడం జరుగుతుంది. సో అలా వాడిన తర్వాత ఏవైతే బ్యాటరీస్ లైఫ్ టైం అయిపోతాయో వాటి నుంచి లైఫ్ టైం అయిపోయినటువంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ క్రిటికల్ మినరల్స్ని రీసైకిల్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి అని చెప్పేసి 1500 crores సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తెలిపింది అండర్ ది పార్ట్ ఆఫ్ ది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో స్కీమ్ వచ్చేసి మనకి ఈ రీసైక్లింగ్ సంబంధించినటువంటి స్కీమ్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2030-31 మధ్యలో 6 years అనేది అప్లికేబుల్ చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా ఫీడ్ స్టాక్ ఏంటి? ఈ వేస్ట్ మనకి కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఏవైతే మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయో వాటి ద్వారా లిథియం అయాన్ బ్యాటరీస్ స్క్రాప్ అదేవిధంగా అదర్ స్క్రాప్ నుంచి బేసిక్గా ఈ రేర్ మినరల్స్ని రీసైకిల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, దీంట్లో భాగంగా లార్జ్ రీసైక్లర్స్ అదేవిధంగా స్మాల్ అండ్ న్యూ రీసైక్లర్స్ ఎవరైతే ఉంటారో వారికి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతవరకు సపోర్టు ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో క్యాపిటల్ సబ్సిడీ అంటే ఒక 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాంట్లో క్యాపిటల్ సబ్సిడీ 20 కోట్ల వరకు 20% వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషనల్ సబ్సిడీ వచ్చేసి 40% ఇన్ సెకండ్ ఇయర్ 60% ఇన్ ఫిఫ్త్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లార్జ్ ఎంటిటీ వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక ఒకవేళ ఎంతున్నా కానీ 20% అంటే బేసిక్గా మ్యాక్సిమం క్యాప్ వచ్చేసి 50 crores. సో ఆపరేషనల్ సబ్సిడీ వచ్చేసి 10 crores. అదేవిధంగా స్మాల్ ఎంటిటీ అయిందనుకో బేసిక్గా 25 crores వరకు ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ వచ్చేసి 5 crores. ఓకే, డెవలప్ 270 kilotons యాన్యువల్ రీసైక్లింగ్ కెపాసిటీ అదేవిధంగా ప్రొడ్యూస్ 40 kilotons
క్రిటికల్ మినరల్ యాన్యువల్లీ. అదేవిధంగా అట్రాక్ట్ 8,000 crores ఇన్వెస్ట్మెంట్, 7,000 జాబ్స్ వరకు కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ పాలసీ. సో దేంట్లో భాగంగా తీసుకురావడం జరిగింది, నేషనల్ క్రిటికల్ మినరల్స్ పాలసీలో భాగంగా తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్గా రేర్ మెటీరియల్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్కి 100 years కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మనకి స్వాతంత్ర ఉద్యమంలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ 1925లో రావడం జరిగింది కదా. సో ఇప్పుడు 2025కు అది 100 years అవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎవరు లాంచ్ చేశారు, సో అదేవిధంగా వారి గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా ఒకప్పుడు మనకి సదర్న్ స్టేట్స్లో ఒక దిక్కు బేసిక్గా నేషనల్ మూమెంట్ జరుగుతుంటే సదర్న్ ఇండియాలో ఎస్పెషల్గా దక్షిణ భారతదేశంలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగాయి. ఓకే, తమిళనాడు, కేరళ రీజియన్లో. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే మనకి పెరియార్ ఈవి రామస్వామి నాయర్ ఎవరైతే ఉన్నారో పెరియార్ ఈవి రామస్వామి గారు 1925లో లాంచ్ చేయడం జరిగింది. సో క్యాస్ట్ అప్రెషన్కి, ప్యాట్రియార్కి, అదేవిధంగా రిలీజియస్ ఆర్థోడాక్సీ రిలేటెడ్గా వీరు ఫైట్ చేయడం జరిగింది. అంటే క్యాస్ట్ సిస్టమ్కి బేసిక్గా వీరు అగెనిస్ట్గా ఫైట్ చేయడం జరిగింది. ప్యాట్రియార్కి రిలేటెడ్గా కూడా ఫైట్ చేయడం జరిగింది. సో ప్రమోటెడ్ రేషనలిజం, ఈక్వాలిటీ, అదేవిధంగా డిగ్నిటీని వీరు ప్రమోట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే వీరు కుడి అరసు అనే ఒక వీక్లీ మ్యాగజైన్ కూడా తీసుకురావడం జరిగింది. సో కుడి అరసు ఎవరు తీసుకొచ్చారు అంటే ఈవి రామస్వామి. ఓకే, సో సపోర్టెడ్ బై ది జస్టిస్ పార్టీ, లేటర్ ఎవాల్వ్డ్ ఇంటూ ద్రావిడర్ కజకం. ఓకే, ద్రావిడర్ కజకంగా తర్వాత రావడం జరిగింది. సో కీ ఫీచర్స్ ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ అంటే బేసిక్గా మనకి పూజారీలు వీళ్ళు లేకుండానే డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకునేదాన్ని చేయడం జరిగింది. సో ఉమెన్ రైట్స్లో భాగంగా విడో రీమ్యారేజ్, డైవర్సు, పపెట్రీ, ప్రాపర్టీ రైట్స్, అదేవిధంగా అబార్షన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లో కూడా తీసుకురావడం జరిగింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, జెండర్ ఈక్వాలిటీలో భాగంగా క్రిటిక్ ఆఫ్ రిలీజియన్ అండ్ సూపర్స్టిషన్, ప్యాట్రియార్కీ, అదేవిధంగా ద్రవిడియన్ ఐడెంటిటీ, రేషనలిస్ట్ థాట్కి ఈ బేసిక్గా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఏదైతే ఉందో ఎక్కువగా దోహదపడింది. ఎస్పెషల్గా దీనికి దోహదపడింది ఎవరంటే పెరియార్ ఈవి రామస్వామి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy. Thank you so much.